ఏందండి ఖాళీగా కనిపించిందని ఏకంగా పోలీసు వాళ్ళ కారే వాడేసుకున్నారు కదా. అందుకేనమ్మా ఖాళీగా ఉంచకుండా రోడ్ల మీద తిప్పుతూ ఉండాలి. కావాలంటే హైదరాబాద్లో చూడు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఇది సిటీ అబ్బాయి, అదేమో టౌన్ కదా, అంత పనేముంటది. అందుకే కూసంత రెస్ట్ ఇచ్చినట్టున్నారు. అంతలోనే ఈ పిల్లకాయలేమో దాన్ని వాడేసుకుంటున్నారు. మరి ఇంతకీ ఆ కారులో ఏం చేశారమ్మా? ఏం చేశారంటావేంటి, నువ్వే చూడు. రీల్స్ రీల్స్ రీల్స్. యూత్ అంటే రీల్స్. ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు చేసేస్తుంటారు. కొందరైతే అదే పనిలో ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే అన్నింటికంటే చాలా డిఫరెంట్. ఇద్దరు కుర్రాళ్ళు రీల్ చేసేందుకు ఏకంగా పోలీస్ కార్నే వాడేసుకున్నారు. పోలీసులే ఇచ్చారో లేకపోతే వీళ్లే వాడేసుకున్నారో గాని ఇప్పుడు ఆ రీల్ వైరల్ అయింది. పోలీసులతో పాటు ఆ కుర్రాళ్లకు కూడా తలనొప్పిగా మారింది. ఈ ఇద్దరు యువకులు చేసిన రీల్ చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఏదైనా కొత్తగా రీల్ చేయాలనే ఉద్దేశంతో చివరికి వారు ఏకంగా పోలీసు వాహనాన్ని ఎంచుకున్నారు. హీరోల్లా బిల్డప్ ఇస్తూ కారులో రీల్స్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇది జరిగింది. ఇద్దరు యువకులు రీల్స్ చేసే క్రమంలో వినూత్నంగా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఏకంగా పోలీసు వాహనంపైనే కన్నేశారు. వాహనం ఖాళీగా ఉండడం చూసి తమ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఓ యువకుడు పోలీసు కారు మధ్య సీట్లో కూర్చున్నాడు. మరొకరు ముందు వైపు కూర్చున్నాడు. ముందు వైపు ఉన్న వ్యక్తి కారు దిగి వెనుక వైపు డోర్ తీశాడు. అందులోంచి రెండో కుర్రాడు హీరో లెవెల్లో బిల్డప్ ఇస్తూ ఎంట్రీ ఇచ్చేశాడు. వీడియో బాగా వచ్చింది కదా, అంతే దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేశారు. అదేమో వైరల్ అవడమే కాదు, పోలీసు ఉన్నతాధికారుల కంట్లో పడింది. పోలీసు వాహనంలో పబ్లిక్ రీల్స్ చేయడం ఏంటంటూ మండిపడ్డారు. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆర్డర్ వేసేశారు. అంతే ఆదిలాబాద్ 1 టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. రీల్స్ చేసిన యువకుల కోసం గాలిస్తున్నారు. పోలీస్ సిబ్బంది చనువుతోనే ఇలా చేశారా, లేక వాహనాన్ని పోలీసులకు తెలియకుండా తీసుకెళ్లి వీడియోలు తీశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. పోలీసు వాహనాన్ని ఇంతకంటే ఎవరు బాగా వాడలేరేమో అంటూ కొందరు, ఇదంతా పోలీసుల నిర్లక్ష్యం వల్ల జరిగి ఉంటుందని మరికొందరు, వివిధ రకాల ఈమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.